ఉండి ఎమ్మెల్యే ఆర్ఆర్ఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వ హయాంలో తనను హింసించిన కేసులో న్యాయం జరుగుతుందని ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు ఆశాభావం వ్యక్తం చేశారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, సిఐడి మాజీ ఐజీ సునీల్ కుమార్, పలువురు అధికారులు తనను వేధించారని గుర్తు చేశారు. గతంలో వారు పెట్టిన ఇబ్బందుల నేపథ్యంలో కొన్ని కీలక ఆధారాలను గుంటూరులో ఎస్పీ సతీష్ కుమార్కి అందజేశారు అని ఆయన తెలిపారు. రాష్ట్రంలో వైసీపీ నేతలే ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటూ తమ పార్టీ నేతలపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని అంటున్న ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజుతో మా ప్రతినిధి పవన్ ఫేస్ టు ఫేస్. త్రిపుల కేసుకు సంబంధించినటువంటి విషయంలో కూడా కొన్ని కీలక మలుపులు తిరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు ఏదైతే ఈ నెల 14వ తేదీన గుంటూరు నగరంపాలెం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు నేపథ్యంలో కూడా ఈరోజు రఘురామకృష్ణంరాజు గుంటూరు ఎస్పీ కార్యాలయానికి ఇచ్చేశారు. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు రఘురామకృష్ణంరాజు మనతో ఉన్నారు. సార్ చెప్పండి, అసలు ఏంటి ప్రత్యక్షంగా ఆ రోజు 6 టీవీ కూడా మీతోనే ఉంది, మేము చూసాం. గుంటూరు సిఐడి కార్యాలయంలో మిమ్మల్ని పెట్టినటువంటి ఇబ్బంది కావచ్చు, మీరు కోర్టు నుంచి వెళ్ళేటప్పుడు కూడా మీతోనే మేము ముందు నడిచాం. ఈ నేపథ్యంలో ఈరోజు ఏదైతే ఈ నెల 14వ తేదీన గుంటూరు నగరంపాలెం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసినటువంటి నేపథ్యంలో స్వయంగా ఈరోజు గుంటూరు ఎస్పీ గారికి మీరు రావడం, దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఎస్పీ గారితో ఏం మాట్లాడారు? ఎస్పీ గారిని నేను త్వరితగతిన ఈ కేసు విచారించి దోషుల్ని శిక్షించాలి, ఈలోపు అరెస్ట్ కూడా చేయవలసిన అవసరం ఉంటుంది, అలాగే త్వరితగతిన ఛార్జ్షీట్ వేయడానికి ప్రయత్నించమని చెప్పి నేను రిక్వెస్ట్ చేయడం జరిగింది. అంత ఇన్ఫర్మేషన్ కూడా చాలా స్పష్టంగా ఉన్నాయి ఆధారాలు. ఇది కుట్రపూరితంగా చేసిందనడానికి, ఇది 120B అంటే నేరపూరిత కుట్ర అని ప్రూవ్ చేయడానికి అన్ని ఆధారాలు ఉన్నాయి. నన్ను కస్టడీలో దారుణంగా టార్చర్ చేశారు అన్నదానికి కూడా అన్ని ఆధారాలు స్పష్టంగా ఉన్నాయి. సో కాబట్టి ఎక్కువ సమయం పట్టే అవకాశం కూడా లేదు. మళ్ళీ ఒక టీంని, ఇన్వెస్టిగేషన్ టీంని అపాయింట్ చేస్తారు. ఎందుకంటే ఎఫ్ఐఆర్ అయిన 2 రోజుల్లో ఆయన ఆ ఎస్పీ గారు ట్రాన్స్ఫర్ అవ్వటం, కొత్త ఎస్పీ గారు రావటం వలన కొంచెం జాప్యం జరిగింది. అతి త్వరలో అంటే ఈ వీకెండ్ లోపు సోమవారానికల్లా తప్పకుండా ఇన్వెస్టిగేషన్ టీంని వేయటం జరుగుతుంది. నాకు తప్పకుండా ఈ కేసులో న్యాయం జరుగుతుంది. అంటే ముఖ్యంగా సార్ ఈ కేసులో ఐజీ సునీల్ కుమార్తో పాటు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా ఈ ఒక కేసులో ఎఫ్ఐఆర్లో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ కేసులో మీకు న్యాయం జరిగిందని భావిస్తున్నారా? ఖచ్చితంగా జరుగుతుంది. లేదంటే మరి ఎఫ్ఐఆర్లో ఆయన పేరు ఉండదు కదా. ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. గతంలో చూసాం, ఏదైతే కర్నూలులో ఉన్నటువంటి ప్రస్తుత ముఖ్యమంత్రి మాజీ గతంలో ప్రతిపక్ష నేత ఆయన కూడా తీసుకొని వచ్చారు. అప్పుడు కేసు కడతాం, ఇమ్మీడియట్గా లాక్ రావడం జరిగింది. అతను రాంగ్ కేసు అది, అందుకనే అప్పటికప్పుడు లాక్ రావాల్సిన అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఇది జెన్యూన్ కేసు, అంత హడావుడిగా తీసుకురాలేకపోయినా కూడా డెఫినెట్గా తీసుకొస్తారు. అంటే సార్ ఏంటి సార్, రాష్ట్రంలో ఇప్పటికే వైకాపా ప్రభుత్వం అధికారంలో కోల్పోయిన తర్వాత వైకాపా కార్యకర్తలపై కావాలనే దాడులు తెగబడుతున్నారు, మారణ హింస రాష్ట్రంలో కొనసాగుతుందనేటువంటి భావన వినుకొండలో జరిగింది. వైకాపా వాళ్ళే వైకాపా వాడిని పొడిచేస్తున్నారు. అది వైకాపా మధ్య జరిగిన మారణకాండ. తెలుగుదేశం పార్టీకి ఏమాత్రం సంబంధం లేనిది, దాన్ని ఏదో అలా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. అది వృధా ప్రయాస. అందరికీ తెలుసు, ఒక వైసీపీ వ్యక్తి ఇంకొక వైసీపీ వ్యక్తిని వారి వ్యక్తిగత కక్షల కారణంగా పొడుచుకున్నారు. మాజీ సీఎం ప్రధానంగా మా పార్టీకి ఎటువంటి సంబంధం లేదు ఆ విషయంలో. మాజీ సీఎం రేపు ప్రధానంగా అంటే రషీద్ ఎవరైతే కదా, ఆయన నటించవలసిన నటన ఆయన చేయాలి, అక్కడ ఆయన బాధపడాలి, తర్వాత మంచిగా యాక్షన్ అని చెప్పి వెళ్ళిపోతాడు, అంతే. మొత్తానికి రాష్ట్రంలో అంటే వైకాపా కార్యకర్తలు దాడులు జరగట్లేదు, కావాలనే వాళ్ళంతా వాళ్ళే కొట్టుకుంటున్నారు. అంత దాడులు చేసి సినిమా అసలు మా వాళ్ళకి లేదు. శాంతిపరులు తెలుగుదేశం పార్టీ వాళ్ళు హింసకు దూరంగా ఉంటారు. పైగా మా అధినేత ఎప్పుడు కూడా ఎటువంటి చర్యలకి పాల్పడొద్దని చెప్పి ఆయన హెచ్చరిస్తూనే ఉంటారు. న్యాయం జరుగుతుందా ఈ కేసులో? గ్యారంటీగా న్యాయం జరుగుతుంది. ఓకే, ఇది మొత్తానికి పరిస్థితి. ఏదైతే రాష్ట్రంలో వైకాపా సంబంధించినటువంటి కార్యకర్తలు వాళ్లే పొడుచుకుంటూ రాష్ట్రంలో హింసాత్మకమైనటువంటి ఘటనలకు ప్రేరేపిస్తూ ఉన్నారు. ఇందులో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నేతలకు ఎవరు ప్రయోజనం లేదంటూ కూడా రఘురామకృష్ణరాజు చెబుతా ఉన్నారు. అదేవిధంగా ఏదైతే ఈ నెల 14వ తేదీన గుంటూరు నగరంపాలెంలో నమోదైనటువంటి ఆ కేసు విషయంలో కూడా ఖచ్చితంగా తనకు న్యాయం జరుగుతూ ఉంది. ఏదైతే గతంలో తనను సిఐడి కార్యాలయం తీసుకొచ్చి చిత్రహింసలకు గురి చేశారు, అదేవిధంగా తనను కొట్టడమే కాకుండా 5గురు సంబంధించినటువంటి పోలీసు అధికారులు అయితే తనను హింసించారు అని చెప్పి కూడా రఘురామకృష్ణరాజు మీడియాతో కూడా మాట్లాడడం జరిగింది. కెమెరా పర్సన్ పవన్తో పవన్.